హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో నాకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం, తెలియాల్సినవి ఇంకా అవి ఇమాజినేషన్ కుదిరేద్దాం. ఈ షో మొత్తానికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తుంది ఈ బిగ్ బాస్ షోని. అసలు ప్రతి సీజన్ కూడా మాట్లాడుకోవడానికి చాలా ఎక్కువ టైం అయితే చక్కగా తీసుకునేవాళ్ళం, ఎక్కువ డిస్కషన్ ఉండేది. ఈ సీజన్కి డిస్కషన్స్ లేవు, అంతా డొల్లే, ఏమీ లేదు హౌస్లో. ఒకటి ఎలిమినేషన్, మన సోనియా ఉంది కదా, తెలంగాణ బిడ్డ, మామూలు బిడ్డ కాదు. ఏమే డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి, కానీ పర్సనలైజ్డ్గా డిఫెండ్ చేస్తుంది, అది కరెక్ట్ కాదు. డిఫెండింగ్ స్కిల్స్, అద్భుతమైన డిఫెండింగ్ స్కిల్స్, చాలా బాగా డిఫెండ్ చేయగలుగుతుంది, మాట్లాడుతుంది. కానీ ప్రతి దాని గురించి కూడా ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్నట్టుంది నాకైతే. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి కామెంట్స్లో. ఈమె డిఫెండింగ్ స్కిల్స్ ఒకటి. ఈరోజు సీతకి మెయినే చెప్తాను భయ్య, ఎందుకు సోదంత వేస్ట్ ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి. కొన్ని పాయింట్సే చెప్తాను. ఎవరైతే వాయిస్ రేజ్ చేసి మాట్లాడారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఒకటి, సీత విషయంలో సోనియా విషయంలో సీత డిఫెండ్ చేయడం ఎగ్జాక్ట్లీ రైట్, పర్ఫెక్ట్, సూపర్. దీంట్లో తిరుగులేదు, నెంబర్ 1. అలా డిఫెండ్ చేయాలి, ఆ మాట్లాడే మాటలకి అలాగే డిఫెండ్ చేయాలి. అదే సీత ప్రేరణ విషయంలో రాంగ్. అర్థమైందా మీకు? ప్రేరణ విషయంలో సీత డిసిషన్ కొంచెం రాంగ్ అనిపిస్తుంది నాకైతే, నా వరకు. పాపం తను క్యాజువల్గానే ఫీల్ అయ్యింది, ఈమె ఎక్కువగా ఫీల్ అయ్యింది. అదే ఇక్కడ జరిగింది. వెనకాల అది ఇగ్నోర్ చేయండి, అదంతా మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి భారీ ఎత్తున, కాబట్టి బట్టలు ఆరేసుకున్నాం. మీరు అవి చూస్తానండి, ఇవి చూడలేరు. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ కరెక్ట్. సోనియాకి నేను చెప్తున్నాను కదా, ఏమే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చెప్పడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అంతేగాని అక్కడ మ్యాటర్ లేదు, అర్థమవుతుందా? వాదిస్తుంది. వాళ్ళ స్కూల్లో అలాగే నేర్పారంట, మరి ఏ స్కూల్లోనూ 18+ అడల్ట్ ఈ నేర్పరు. మరి వాళ్ళ స్కూల్లో నేర్పారంటే ఆమె బుర్రే పెద్ద బూత్. నీ బుర్రే బూత్ అయినప్పుడు నీకు అన్నీ కూడా అలాగే అనిపిస్తాయి. సో దీంట్లో సోనియా 100% రాంగ్. విష్ణుప్రియ ఈజ్ బెస్ట్ డిఫెండింగ్ స్కిల్స్. నువ్వు అలాగే డిఫెండ్ చేస్తావు, నువ్వు ఫైనల్కి వెళ్ళిపోతావు అంతే. నేను చెప్తున్నాను కదా విష్ణుప్రియ, నీ డిఫెండింగ్ స్కిల్స్ బాగా నచ్చినాయి నాకు. ఇది ఈ రోజున జరిగిన డొల్లా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యన కూడా వారైంది వాళ్ళ ఎలిమినేషన్లో, టుడే నామినేషన్లో, ఎలిమినేషన్ వచ్చారని మాట్లాడితే. నాకు నా పగ తీరే కక్ష తీరాలండి. యష్మి కంటెస్టెంట్గా దొరకట్లేదబ్బా, ఈసారి కూడా సేఫ్ జోన్లో ఉండిపోయింది. పెద్ద క్లాన్ కదా, ఆమెని తప్ప అందరినీ నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ ఆదేశం ఇచ్చేసాడు. ఏందో యష్మికి అలా అదృష్టం కలిసి వచ్చేస్తుంది నీకు. సూపర్, నువ్వు అలాగే కంటిన్యూ చేసేస్తా ఉండు, ఈ అదృష్టం బాగా పండిందిలే. నెక్స్ట్ మన శేఖర్ భాష, ఆదిత్యవం శేఖర్ భాష రివర్స్ పంచులు. ఆదిత్యవం ఒక సర్టన్ టైంలో నా ఫ్యామిలీని వదిలొచ్చాను, నా డిఫెండింగ్ అంతా అది చేశాను అని కొద్దిగా ఎమోషనల్ అయ్యి. శేఖర్ భాష కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు, కానీ ఏం లేదు, మళ్ళీ పెయింట్ పోసుకునేటప్పుడు మళ్ళీ ఒకటి అయిపోయారు, హగ్ చేసేసుకున్నారు, ముద్దులు ఎట్టేసుకున్నారు. అబ్బా, మనం చూడలేము వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతా. అదో రకమైన ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. సో వెల్ అండ్ గుడ్, అది మంచిదే కదా అలా కలిసిపోవడం కూడా. నెక్స్ట్ మణికంఠ శేఖర్ భాషను నామినేషన్ చేయడం రాంగ్, 100% రాంగ్. మణికంఠ, నువ్వు చేసిన నామినేషన్ ఈ రోజుని ఎవ్వరూ తీసుకోరు. సో నీకేదో అనిపించింది ఓకే, కానీ యాక్చువల్ మీనింగ్ అది కాదు. ఆయన అలాగా స్వార్థంగా ఉండే మనిషి అయితే అస్సలు కాదు. అలా ఉండే బలమైతే నీ దగ్గరికి వచ్చి నేను మోటివేట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆయన ఒంటరిగా ఉంటున్నాడులే పాపం పిల్లోడు,
వాడికి ఎవడో చెప్పేవాడు లేకపోతే ఏదో దారి తప్పుతాడు అన్నట్టుగా నీ దగ్గరికి వచ్చి ఓదార్చే విధానంగా నిన్ను మనిషిలోకి తీసుకొచ్చింది సగం శేఖర్ భాషని, కొంచెం మోటివేటెడ్గా మాట్లాడి. కాబట్టి నువ్వు అతన్ని అలాగ నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇంకెవరున్నారు, ఈవిడి నైనిక నామినేట్ చేసింది ఎవరు, సోనియానా? సోనియానే అనుకుంటున్నాను నేను. ఎస్, సోనియానే. ఫస్ట్ పర్సన్ నైనిక అంది కదా. నైనిక అనే విషయంలో కూడా ఆమె రాంగ్. సోనియా ఎవరు నామినేట్ చేసినా బాగుంటుంది మాట తీరు, కానీ ఆమె మాటలంతా ఏదో వీళ్ళకి ఎత్తపోగలు చేయడానికే బిగ్ బాస్కి వచ్చినట్టు, వీళ్ళకి ఏదో ట్యూషన్ క్లాసులు చెప్పడానికి వచ్చినట్టు కొంచెం కంజెక్టెడ్గా ఉంది. నాకైతే వినడానికి కూడా వినసొంపుగా లేదు. మాట తీరు బాగుంది, కానీ మాట తీరులో అర్థం లేదు. అర్థమైందా? అడల్ట్ కామెడీ, బొచ్చు భూషణం ఇవి కాదు కదా. మీరు అసలు క్లాన్ కింద మీకు చీఫ్ కింద అర్హతే లేదంటుంది. మీకు అసలు డిసిప్లిన్ లేదు, మీకు మెచ్యూరిటీ లేదంటుంది. మీకు ఏమాత్రం మెచ్యూరిటీ ఇచ్చాడో ఆర్జీవి గారు, కానీ ఏమి మెచ్యూర్గా మాట్లాడతానికి ఎంతసేపు ట్రై చేస్తుంది. అది కూడా నచ్చలేదు నాకు. ఆ ఎలిమినేషన్ కూడా నచ్చలేదు. నెక్స్ట్ రీజనబుల్ ఉండే ఎలిమినేషన్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్దే బెటర్ అనుకుంటా. ఆదిత్య ఓం గారిది, శేఖర్ భాష గారు కొంచెం చూడాలనిపించింది. నెక్స్ట్ మన అభయ్ ఆదిత్య ఓం చేయడం నాకు నచ్చల. ఆదిత్య ఓం గారు అనేసాడు, బ్రదర్ జనాలు చూస్తున్నారులే ఇక్కడితో వదిలేసాను. ఆదిత్య ఓం గారు అభయ్ని ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ చేయడం కూడా పెద్ద రీజన్ కాదు. అంటే ఒకరినొకరు చేసుకున్నారు అంతే. ఇంకొకటి ఈ మణికంఠ ఉన్నాడుగా, మన మణికంఠ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేయడం కొంచెం సిగ్గు అనిపించింది. ఆయన మట్టుకి దాన్ని అడ్వాంటేజ్గానే తీసుకొని మాట్లాడాడు. నాకు ప్రమోషన్ అయింది బ్రదర్, ఇది నాకు ఇచ్చిన ప్రమోషన్ లాంటిది, నేను బిగ్ బాస్ హౌస్ గెలవడానికి నాకు ఇస్తున్న బూస్టింగ్ లాంటిదని కొంచెం లోపల ఉన్నా కానీ ఎమోషన్స్ దాచిపెట్టి చక్కగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఆదిత్య ఓం గారిని మెచ్చుకోవచ్చు. ఏంటి నెగిటివ్ షేడ్స్ తీసుకోకుండా యాజ్ ఏ టాస్క్ అన్నాడు. మనకంటే కూడా కొద్దిగా పర్ల నామినేషన్ కొంచెం సింపుల్గా జరిగినట్టు అనిపించింది నాకు. అది ఇది ఈరోజు జరిగిన పంచాయతీ. ప్రేరణ విషయంలో సీత వచ్చింది కరెక్ట్ కాదు. సోనియా ప్రతిదానికి ఫిలాసఫర్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. సోనియా ఎవరిని డిఫెండ్ చేసినా మెచ్యూరిటీ లేదు అనడం సభ్యత కాదు, సవ్యం కాదు. అసలు తెలివి లేనోలే అలా మాట్లాడతారు. ఫస్ట్ నీకు తెలియలేదు కాబట్టి అందరూ నీకు తెలివి తక్కువ వల్ల కనబడుతున్నారు. సోనియా, నువ్వు బాగా తెలివైన దానివైతే నీకు అందరూ తెలివైన వాళ్ళలాగానే కనిపిస్తారు. నీకు బుర్ర లేదు. ఫస్ట్ ఆర్జీవి దగ్గర పెట్టొచ్చేమో మర్చిపోయి బయటికి వెళ్ళి తీసుకో. ఈ నామినేషన్లో బయటికి వెళ్ళి నువ్వు తీసుకో. నీకు అంతగా బుర్ర ఉంటే. నీ బుర్ర షెడ్కి వెళ్ళింది. నీ వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకొని నేను ఏదో బిగ్ బాస్లో ఏదో పొడుతామని తీసుకొస్తే నువ్వు ఇదా ఏంటిది? ఇప్పుడు దాకా నువ్వు అసలు మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా నచ్చలేదు ఎవరికి. లేకపోతే సైలెంట్గా ఉంటున్నావు. డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి, మైండ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, అర్థమైందా? లేకపోతే ఒక రోజంతా సైలెంట్గా ఉంటున్నావు, ఒక రోజంతా డిఫెండ్ చేసేస్తున్నావు. ఒక పెద్ద బొచ్చులో డిఫెండింగ్. అసలు నీ డిఫెండింగ్ నాకు నచ్చల సోనియా. నీ తీరు కూడా అస్సలు నచ్చల. నువ్వు ఫెయిల్ కంటెస్టెంట్ ఇన్ ది బిగ్ బాస్ హౌస్ సీజన్ 8. నెక్స్ట్ ఏదో కొద్దో గొప్ప మాట్లాడుకోవాలంటే నాకు ఇప్పుడున్న ఎలిమినేషన్లో కొంచెం బెటర్ దాన్ని అనిపించింది. అదే ఆదిత్య ఓం గారి, శేఖర్ గారిది కొద్దిగా ఏదోలే ఉంటాయి కదా వాళ్ళకి బుర్రపాడు పనులు, బుర్రపాడు డైలాగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అదొకటి కొంచెం రీజనబుల్గా అనిపించింది. కనమ ఏవి కూడా నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. ఇది ఈరోజు జరిగిన పంచాయతీ పత్యాపారం. ఈ పత్యాపారం ఇద్దరితో సమాప్తం. ఎంతకు మించి నేను సొల్లు చెప్పలేను, నా వల్ల కాదు. నేనేమి ఆదిరెడ్డిని కాదు. మీకు అన్నం ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే మానేయండి. కానీ మనం ఛానల్ చూసే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఫాలో అవుతూ ఉండండి.
ఇలాంటి పంచాయతీలు ముదిరి కొలితే నేను ఇంకా ముదురు మాటలు మాట్లాడతాను. అప్పుడు ఫన్నీగా ఉంటుంది. మీకు జెన్యున్గా కంటెంట్ చెప్తే నచ్చదు కదా, ఎవరో ఒకరిని తగులుకోవాలి, తిట్టాలి. అది తిట్టే కార్యక్రమం వస్తుంది, ఎదరు ఉంది కదా. 1 వీకే అయింది కదా, 1 నామినేషన్, 1 ఎలిమినేషన్ జరిగింది కదా, బేబక్కని బయటకు పంపించేశారు కదా. ఇంకా చాలా ఉంది ఎదరా ఈ నామినేషన్లో. చూద్దాం, ఈ నామినేషన్లో ఫైర్ అంటుకునేదట్టే ఉంది. ఈ ఫైర్ ఎంతవరకు అంటుకుంటుందో అవన్నీ చూసి అప్పుడు నీట్గా మాట్లాడుకుందాం. ఓకే, అప్పటి వరకు నేను ఇలాగే మాట్లాడతాను స్లోగా. తిట్టాలి కదా, మీకు తిట్లు కావాలి అంతే కదా. సరే, ఫాలో అయిపోండి, తిట్టేద్దాం, దాన్నే ఉంది. ఓకేనా, రీజన్ దొరకాలి. రీజన్ దొరక్కే అందరూ కూడా ఇదిగో ఇలా కూర్చొని చీకట్లో వీడియోలు చేసుకుంటున్నాం. అదే ఇదిగో చూడు, లైటింగ్ కూడా లేదు ఈ వీడియోకి. ఏం చేస్తాం, చేసుకుంటాం. తిట్టే టైం వస్తే తిడదాం. ఓకేనా, అప్పటిదాకా మన ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.